నమస్తే, తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ చాలా అబ్బురపరుస్తాయి, ఆ తర్వాత అద్భుతాన్ని సృష్టిస్తాయి. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ గారు రవితేజ గారి కాంబినేషన్లో వచ్చిన ఇడియట్ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. అది రవితేజ గారి కెరీర్ని ఏ రకమైన మలుపు తిప్పింది, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి స్టామినా ఇది అంటూ సినీ లవర్స్కి కావచ్చు, మన తెలుగు ఇండస్ట్రీకి కావచ్చు, ఏ రకంగా డంకా బజాయించి చెప్పిందో మనందరికీ తెలిసిందే. ఇడియట్ సినిమా వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ కథ, అప్పుడు జరిగిన అనేక విషయాలు మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాను. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. అప్పుడే 25 years వెనక్కి తిరిగి చూస్తాం. రజతోత్సవ సంవత్సరం ఇడియట్కి. మీకు ఆ ఇడియట్ ఫస్టే చూసిన అనుభవం కావచ్చు, లేకపోతే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అన్నప్పుడు మీ ఫీలింగ్ కావచ్చు, ఏంటి అసలు? ఫస్ట్ డే గురించి మాట్లాడుకునే ముందు వాస్తవానికి మనం అసలు ఇడియట్ పూర్వాపరాల గురించి మాట్లాడుకుని ఫస్ట్ డే చూసానా చూడలేదా వెళ్దాం. ఓకే. మీకు బద్రీ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ గారు బాచి ఫ్లాపు, జగత్బాబు గారు ఇక్కడ అట్టర్ ఫ్లాపు, కానీ బెంగళూరులో బాగా ఆడింది బాచి తెలుగు. ఓకే. అది రాజ్ కుమార్ గారికి చెప్పారు, ఎవరు కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ గారికి బాచి సినిమా మేకింగ్ టేకింగ్ భలే ఉంది, ఎవరో తీశారండి పూరి జగన్నాథ్ అంటే పిలిపించారు. ఆయన శివరాజ్ కుమార్ గారితో యువరాజా అనే సినిమా పూరి జగన్నాథ్ గారు అక్కడ డైరెక్షను, ఇక్కడేమో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సమాంతరంగా జరిగాయి. యువరాజా హ్యాపీ హిట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సూపర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు ఏ సినిమా చేయాలి, ఎవరితో చేయాలి కదా అనుకున్నప్పుడు ఈ కథని పూరి జగన్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు, మహేష్ బాబు గారికి చెప్పారు, చివరాఖరికి తరుణ్ కూడా చెప్పారు. అసలు మెటీరియలైజ్ అవ్వలేదు. మెటీరియలైజ్ అవ్వకపోగా ఈలోపు రాజ్ కుమార్ గారు పిలిచారు. ఆయనకేంటి యువరాజా సినిమా చూసి సరైన సమయం వచ్చింది, ఆయన మూడో కుమారుణ్ణి లాంచ్ చేయడానికి పరిచయం చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు. శివరాజ్ కుమార్ గారు స్టార్ హీరో అయిపోయారు. తర్వాత రాఘవేంద్ర రాజ్ కుమార్ ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన నంజుండ కళ్యాణ సినిమాలు చేశారు. ఆయన తర్వాత ఏమో పునీత్ రాజ్ కుమార్. పునీత్ అక్కడ బాలనటుడిగా చాలా అప్పటికే ప్రసిద్ధి చెందినటువంటి నటుడండి, బాలనటుడిగా చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక స్టార్డమ్ ఉంది అతనికి. ఏది రాజ్ కుమార్ గారు హిరణ్యకశిపుడిగా, పునీత్ రాజ్ కుమార్ భక్త ప్రహ్లాదగా చేసిన ఇట్లాంటివన్నీ అద్భుతాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పునీత్ రాజ్ కుమార్ రంగప్రవేశం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. పెద్ద స్టార్ కొడుకు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటాయి కదా అని అయిపోయింది. పూరి జగన్నాథ్ గారు వెళ్ళారు. ఒక గదిలో ఒక హాల్ లాంటి, చాలా పెద్ద హాల్ లాంటి ఒక చోట కూర్చోబెట్టారు. మొత్తం ఇంటి నిండా మనుషులు, జనాలు, బంధువులు. పూరి జగన్నాథ్ గారు ఫంక్షన్ ఏమైనా జరుగుతుందేమో, ఫ్యామిలీ ఫంక్షను, ఎందుకు ఈరోజు రమ్మన్నారు పెద్ద ఆయన అని అనుకుంటే రాజ్ కుమార్ గారు వచ్చి కూర్చుని చెయ్యిలా ఎత్తారంట. ఎత్తేటప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్, కథ చెప్పు అన్నారంట. సార్ వీళ్ళందరూ ఎవరు సార్ అంటే కూతుళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, బంధువులు, పనివాళ్ళు, డ్రైవర్లు, తోటమాళ్ళు అందరూ ఉన్నారు హాల్లో. ఎప్పుడు జీవితంలో ఒక ఆడిటోరియం కథ చెప్పాలి. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కో లేకపోతే ఒక హీరోకో కూర్చుని 1 to 1 వాళ్ళ ఫ్రెండో ఇంకెవరో ఉండి కథ, ఒక నలుగురు కూర్చుని కథ గురించి చర్చించుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఒక ఆడిటోరియంకి కథ చెప్పడానికి చాలా తేడా ఉంది. ప్రపంచ సినిమా చరిత్రలో ఎంత పెద్ద స్టోరీ సిట్టింగ్ ఎక్కడా ఉండదని అనుకుని కథ చెప్పడం మొదలు 2 గంటలు నరేషన్ ఇచ్చాడు పూరి జగన్నాథ్ గారు. ఇచ్చిన తర్వాత 2 గంటల నరేషన్ తర్వాత ఒక్కసారిగా మొత్తం బంధువులందరూ వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలు ఆడుకుంటుంటే రాజ్ కుమార్ గారు లేచి వచ్చి కౌగిలించుకున్నాడు. పూరి జగన్నాథ్, నువ్వు మా పునీత్ రాజ్ కుమార్తో ఈ సినిమా చేస్తున్నావు సార్, కానీ నేను తెలుగులో ఇది పలానా హీరోతో చేద్దామని అనుకున్నాను, కానీ ముందే మీకోసం కన్నడంలో తీస్తాను. ఎవరా పలానా హీరో? ఆ పలానా హీరోయే రవితేజ. రవితేజకి పూరి గారు చెప్పారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, తరుణ్ అయిపోయింది, నీతోనే తీద్దాము. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఎలాగైతే నీ పేరు మీద రాసి పెట్టిందో ఇది కూడా నీ పేరు మీద రాసి పెట్టిందో, నిన్నే ఈ సినిమాతో మరొక మెట్టెక్కిద్దామని అనుకున్నాను, కానీ ముందుగా నేను కన్నడంలో చేయాల్సి వస్తుందంటే హ్యాపీగా నువ్వు కన్నడంలో చేసేసి రా, సంవత్సరం అయినా సరే నేను ఎదురు చూస్తా అన్నాడు. అక్కడ అప్పు చాలా పెద్ద హిట్, కనీ విని ఎరుగని ఇండస్ట్రీ హిట్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ అయింది. కన్నడంలో అయిన తర్వాత వెంటనే తెలుగు పూరి జగన్నాథ్ అంత క్రితం వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళారు. శక్తిపీఠాల్లో పీఠ కదా, వెళ్ళినప్పుడు నిర్మాత అక్కడ పూజారి అన్నాడంట, మీరు ఇక్కడ ఏం కోరుకుంటే జరుగుతుందండి, కోరుకోండి అంటే నాకు అసలు నమ్మకాలు లేవు,
ఎవరో చెప్తే రావాలనిపించింది, వచ్చాను. సరే నేను నిర్మాత అయితే మాత్రం ఈవిడ పేరే పెట్టుకుంటా బ్యానర్ కానీ వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి వైష్ణవ్ అకాడమీ, అందులోకి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ఇవాళ మన స్పీకర్ గారు, వారి పేరు లేకుండా వారి శ్రీమతి పేరు ఉంటుంది, సిహెచ్ పద్మావతి సమర్పించింది. ప్రొడక్షన్ అంతా ఎంఎల్ కుమార్ చౌదరి గారు చూసేలాగా భాగస్వామ్యంలోకి వచ్చారు. కన్నడంలో చేసిన రక్షితనే హీరోయిన్గా తీసుకున్నారు. గౌరీశంకర్ గారిని ఫేమస్ సినిమాటోగ్రాఫర్ అండి, వాళ్ళ అమ్మ కూడా హీరోయిన్ మమతారావు గారిని, వాళ్ళ అమ్మాయి రక్షిత. అలా కుదిరినటువంటి ఇడియట్, టైటిల్ ఇడియట్ అన్నది అనౌన్స్ చేయగానే అండి అస్సలు ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఒక చిన్న కలకలం బయలుదేరింది. ఇప్పుడు ఇడియట్ టైటిల్ ఏంటి, నెగిటివ్ టైటిల్ ఏంటి అని చెప్పేసి మార్చి 24, 2002 ప్రారంభమైంది. పూరి గారి స్పీడు, ఎంత స్పీడ్ టేకింగ్ అంటే 55,000 నెగిటివ్ ఎక్స్పోజర్ అండి, అంతే సినిమా. 55,000 నెగిటివ్ ఎక్స్పోజర్. ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే రోజు రిలీజ్ చేశారు ఆయన. ఓకే. దీనికి ముందు ఏంటంటే ఫైట్స్ ఏవైతే ఫైట్స్ ఇతను కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫైట్స్, ఒకటి టాస్క్ ఫోర్స్ వాళ్ళని కొడతాడు, అదొక ఫైటు, తలతో కొడతాడు హెడ్ ఫైట్ ఒకటి, ఇంకో ఫైట్, 3 ఫైట్లు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫైట్స్. అవి 3 సారథి స్టూడియోస్లో తీశారు. హైదరాబాద్ దాటి వెళ్ళలేదు షూటింగ్కి ఎక్కడికి. ఓకే. పాటల కోసం 2 పాటల కోసం బ్యాంకాక్ వెళ్ళారు. బ్యాంకాక్ వెళ్ళడం అనేది ఇంకా ఆ తర్వాత నుంచి పూరి జగన్నాథ్ గారి జీవితంలో సంప్రదాయంగా మారిపోయింది. బ్యాంకాక్ వెళ్ళకపోతే కథ రాదు, సీన్లు రావు, డైలాగులు పుట్టవు అన్నది. అవేవి లేకుండా వెళ్లకుండా చేసిన సినిమా ఇడియట్. ఇందులో ఆ పైకి వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి దూకుతాడు, దూకితే నువ్వెలా బతుకుతావే అని కిందకు వచ్చి అడుగుతాడు. అది 16 ఏళ్ల వయసు సినిమా, తమిళ్లో 16 5 నెలలే. అందులో కమల్ హాసన్, తెలుగులో చంద్రమోహన్ చచ్చిపోతామని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి నేను చచ్చిపోతే నువ్వు ఎలా ఉంటావే అని అడుగుతారు హీరోయిన్. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అద్భుతంగా తనదైన స్టైల్లో క్యాప్చర్ చేశాడు. యాక్చువల్గా సీనుగాడు ఫస్ట్ అనుకున్నది హీరో పేరు సీనుగాడు. పూరి జగన్నాథ్ గారి ఫ్రెండ్ విజయవాడలో సీను అని ఉండేవాడంట. ఆయన ఏం మాట్లాడినా ఆయన మాటకు ముందు మాటకు తర్వాత తన ఇంట్రడక్షన్ ఈరోజు సీనుగాడి బర్త్డే తెలుసా అని స్టార్ట్ చేసేవాడంట. అది అప్లై చేస్తే సింధూరంలో చంటి అండి హీరో పేరు, రవితేజ పేరు చంటి. ఆ చంటిగాడిని పెట్టు బాగుంటుందని రవితేజ అంటే చంటిగాడిగా మార్చారు. ప్రకాష్ రాజ్ గారు, కోటా శ్రీనివాసరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, జీవా గారు, అసలు ఈ సినిమా మొత్తం సినిమా గురించి మాట్లాడుకొని ఆలీ గారి గురించి మాట్లాడుకోకపోతే వృధా ప్రయాస, ఏదో లోపం. నార్మల్గానే పూరి జగన్నాథ్ గారి సినిమాలో అలీ గారి క్యామియోనే డిఫరెంట్గా ఈ సినిమాతో ప్రారంభమైంది. అది ఈ సినిమాలో లెంగ్త్ దృష్ట్యా ఆలోచించుకొని ఒక కామెడీ ట్రాక్ ఉంటే బాగుంటుందని అలీ గారి మీద రాసుకుని ఇంప్లిమెంట్ చేశారు. జీవా గారికి ఈ సినిమాను ఇట్లు శ్రావణి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇడియట్, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఈ 2 సినిమాల వల్ల జీవా గారికి విపరీతంగా కామెడీ పాత్రలు రావడం మొదలుపెట్టాయి అక్కడి నుంచి. అసలు ఇందులో చాలా బాగుంటుంది జీవా గారి పాత్ర. కోటగారి ఫాదర్ అండి, మనం ఎప్పటికీ మర్చిపోలేని కోటగారి ఫాదర్. మదర్ సంగీత, ఇంకా చెప్పేది ఉంది సంగీత గారి మామూలు అంటే అప్పటి జనరేషన్ మదర్స్ కి చాలా క్వైట్ ఆపోజిట్ లో ఆవిడ రోల్ అనేది. ఇమీడియట్గా అంటే ఫాదర్ని పంపించేసి కొడుక్కి సపోర్ట్ చేయడము. పోలీసు కూతురు అంటే ఓ మీ నాన్న కానిస్టేబుల్లోకి ఎట్టు, ఆయన పోలీసులోకి ఎడ్డా భలే సెలెక్ట్ చేసుకున్నావరా అనేసి. గిరిబాబు గారిది అద్భుతమైన పాత్ర ఇందులో. ఎందుకంటే గిరిబాబు గారు అంటే రవితేజని సేవ్ చేసేటటువంటి ఒక క్యారెక్టర్. అవును, మన వెంకటస్వామి కొడుకు సార్ అనేసి. కానీ ప్రకాష్ గారు తొక్కినార తీయాలని కదా, ఒసామా బిన్ లాడెన్ వీడు నమ్మొద్దు అంటాడు కదా రవితేజ గారు. అది కాదు చంటిగాడు లోకల్ కావచ్చు, ఒక డైలాగ్ ఏంటి ప్రతి డైలాగ్. అసలు క్యారెక్టరైజేషన్కి సినిమా రిలీజ్ అయిన రోజు మార్నింగ్, ఆ రోజు చిరంజీవి గారి బర్త్డే కదా, ఒక జైలుకి వెళ్ళి ఖైదీలకి ఏదో పండ్లు అన్నీ పంచి అక్కడి నుంచి వృద్ధ సేవాశ్రమం, అనాథ సేవాశ్రమం అన్నీ తిరుక్కొని మధ్యాహ్నం అయ్యే టైంకి అప్పుడు క్రాస్ రోడ్స్కి అప్పుడు వెళ్తుండగా సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న టాక్ వచ్చేసింది. అప్పటికి చాలా పెద్ద హిట్టు అన్న టాకు వచ్చేసింది. అప్పటికి శుక్రవారం చూడలేకపోయా, శనివారం చూడలేకపోయా, ఆదివారం చూశాను సినిమా. ఆదివారం మెయిన్ థియేటర్లో చూశాను సినిమా. ఆ తర్వాత చాలాసార్లు మెయిన్ థియేటర్లోనే చూడటానికి ఇష్టపడ్డా, మెయిన్ థియేటర్లోనే చూశాను సినిమా. అలా పాటలు ఒకటండి, చక్రి గారు చేసినటువంటి పాటలు ఇవాళకి వినిపిస్తున్నాయి అంటే ఆ సమయంలో ఆ సందర్భాలకి తగినట్టు కుదిరినట్టు పూరి జగన్నాథ్ గారు ఆశించినట్టు చక్రి గారు ఇచ్చినటువంటి స్వరాలు, చూపులతో గుచ్చి చంపకే ఇవాళకి ఆల్ టైమ్ హిట్. అసలు అలా ఒకటిగా మెలోడీ సాంగ్స్ కావచ్చు, ఆ సినిమాలో వేసిన మెలోడీ సాంగ్స్, వాళ్ళిద్దరు కాంబినేషన్. వాల్ పోస్టర్ ఉండేది మీకు, ఆ వాల్ పోస్టర్ ఎంత క్యూట్ వాల్ పోస్టర్ డిజైన్ అండి.
మీకు రవితేజ గారు రక్షిత్ గారి మెడ వంపులో ఇలా ముద్దు పెట్టేసుకొని ఉంటాడు. ఆ వాల్ పోస్టర్ థియేటర్లకు లాక్కెళ్ళింది ప్రేక్షకులు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. టైటిల్ కూడా సార్ ఇడియట్ ఓ చండీగఢ్ ప్రేమ కథ అనేసి అని అప్పటి యూత్ లో బాగా అట్రాక్ట్ చేసిన మూవీ అంటే ఇవాళకి అండి, ఇవాళ తెలియకుండా అప్పుడు ఇంకా అసలు అంటే ఒక న్యూ వేవ్ జనరేషన్, న్యూ వేవ్ యూత్, ఒక న్యూ వేవ్ లో ఉన్నటువంటి యూత్తో పాటు ఫిల్మీ లవర్స్ చాలా సీరియస్గా కనెక్ట్ అయినటువంటి రాస్తే ఇలా రాయాలి, ఈ కొత్త పందాలో రాస్తున్నారు, కొత్త తరం కోరుకుంటున్నటువంటి కొత్త తరహా క్యారెక్టరైజేషన్, దాన్ని రవితేజ గారు దానికి ఆయన చేసిన పోర్ట్రేట్ చేసినటువంటి విధానం, ఇవన్నీ దానికి అపోనెంట్ ఎవరైతే బలంగా ఉంటారు, మీకు ప్రకాష్ రాజ్ గారు చాలా ఎంత బలమైన అపోనెంట్, ఆ బలమైన అపోనెంట్ ఉన్నప్పుడు ఈ హీరో క్యారెక్టరైజేషన్ ఎలివేట్ అవటం, అది అద్భుతమైన ఆ బ్యాలెన్సింగ్ అనమాట. అవును, అలాగే చాలా అద్భుతంగా చేశారు. అంటే కోటా గారిని విలన్గా మనము ఎంత క్రూయల్గా చూసాము, యాజ్ ఏ ఫాదర్గా కామెడీ రోల్ మెయిన్ థింగ్. తింటూ ఉంటే అలా చూడనా దిస్ తగులుతుంది అనేసి అంటే అది అంతకుముందు తిట్టేస్తాడు కోటా గారు, అంతా తిట్టేసి రవితేజ సీరియస్ అంటే మెక్కుదాం పదండి అంటాడు కోటా గారు. అంటే తిట్టడం దీని దారి దీందే, దాని దారి దానిదే పదండి అంటాడు అనమాట. అలాంటివన్నీ కూడా ఏంటంటే ఆయన అనుభవించిన పూరి గారు అనుభవించినటువంటి పాత్రల తాలూకు మాధుర్యం ఏదైతే ఉంటుందో దాన్ని తెర మీదకి తీసుకురావడం. మన జీవితంలో మనకు ఎదురుపడినటువంటి తారసపడినటువంటి వ్యక్తులు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వాటిని పాత్రలుగా మలిచి వాటిని తెర మీదకి తీసుకొచ్చి వాటిని సజీవ చిత్రాలుగా మన ముందు సాక్షాత్కరింపజేయటం. అవును, దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ పూరి జగన్నాథ్. చక్రి గారితో ఎన్నో సినిమా ఇది అప్పటికి? చక్రి గారితో అప్పటికి బాచి మొదటి సినిమా అండి. బాచి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈ సినిమా మూడో సినిమా, హ్యాట్రిక్. బాచి ఫ్లాప్ అయినా లక్ష్మీ వెంకట లక్ష్మి ఇన్ని పాటలు ఎక్కేసాయి కాబట్టి వాళ్ళ ప్రయాణంలో మూడో సినిమా అది. తమిళ అమ్మాయికి ఉత్తమ సంభాషణల రచయితగా వచ్చింది. ఈ సినిమాకు పాపం నోచుకోవాలా, పురస్కారాలకు నోచుకోవాలా, ఇది నంది పురస్కారాలకు నోచుకోవాలా. ఆ సంవత్సరం ఇంద్ర, అవును వాళ్ళే దృష్టిపడ్డారు, సంతోషం, ఈ సినిమాలు పురస్కారాలు ఎగరేసుకుపోయాయి. ఓకే, కానీ ఇప్పటికీ రవితేజ గారి కెరీర్ని మలుపు తిప్పిన సినిమా అని చెప్పవచ్చు. ఎప్పటికీ చంటిగాడే కదండి. ఆ తర్వాత చంటిగాడని ఆయన ఒక సినిమా చేశారు. అవును, కృష్ణారెడ్డి అని ఒక కొరియోగ్రాఫర్ ఉండేవాడు. కృష్ణారెడ్డి చేసిన క్లైమాక్స్ ముందు వచ్చే సాంగ్ కృష్ణారెడ్డి డాన్స్ చేశాడు, అందులో చాలా అద్భుతంగా చేశాడు. అతను చాలా మంచి సాంగ్స్ పూరి గారికి ఒక్కొక్క సినిమాలో, బద్రి అప్పటి నుంచి ఉన్నాడు అతను. ఓకే, అతను ఒక్కొక్క సినిమాలో 1-2 పాటలు అతనే కొరియోగ్రాఫ్ చేసేవాడు పూరి గారికి. ప్రేమ గురించి పాడతారు, అదే ఆ పాట చాలా బాగా చేశాడు, చాలా బాగుంటుంది కొరియోగ్రఫీ. అలా ఇవాళకి మనం తెలియకుండా సాయంత్రం పూట కూర్చుంటే పూర్తి అయిపోయిన వరకు చూస్తూనే ఉంటాం అనమాట. చాలా సరదాగా వెళ్ళిపోతుంది. ఈవెన్ పూరి జగన్నాథ్ గారి తమ్ముడు కూడా ఇందులో యాక్ట్ చేశాడు. హీరో రవితేజ గారి ఫ్రెండ్ సాయిరామ్ శంకర్ చేశాడు. నిజంగా మరొక్కసారి పూరి మార్క్ డైరెక్షన్ని, రవితేజ గారి కెరీర్లో టర్నింగ్ పాయింట్ని రెండింటిని కలగలిపి వచ్చిన ఐడియట్ సినిమా రజతోత్సవ సంవత్సరంలో తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సంధ్య గారు.